దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 81 అధ్యాయం 7వ వచనం. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని, ఉరుము దాగు చోట్ల నుండి నీకు ఉత్తరమిచ్చితిని. చూడండి, అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలతో ఉన్నప్పుడు, ఎటూ తోచలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అన్ని మార్గములు మూసుకుపోయినప్పుడు, మరి అనారోగ్య సమస్యలు ఎంతో బాధిస్తున్నప్పుడు, శారీరకంగా మానసికంగా కృంగిన స్థితిలో ఉండి అచేతనంగా పడి ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు తిరిగి మీరు మొరపెట్టినప్పుడు, మీ భారమును ఆయన మీద మోపినప్పుడు ఆయన తన బలమైన హస్తము చాపి ఎంతో గొప్పగా మిమ్మల్ని వాటన్నిటి నుంచి గొప్పగా విడిపిస్తారు. మీరు మొరపెట్టినప్పుడు ఆయన ఉరుముదాగు చోటులో నుండి మీకు ఉత్తరం ఇస్తారు. ఆయన వైపు తిరిగి ప్రార్థించండి. మీ యొక్క ప్రార్థనకి దేవుడు ఎంతో గొప్పగా జవాబిస్తారు. మీరు సమస్తాన్ని కోల్పోయి ఉన్నప్పటికీ దేవుడు మరలా మిమ్మల్ని చిగురింపచేసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన మాత్రమే మిమ్మల్ని నడిపించగలరు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. మంచి ఆరోగ్యము, బలము, శక్తి, కాపుదల మెండుగా దయచేయండి. వారి యొక్క నాని కుటుంబాల్లో ప్రతి ఒక్క సభ్యుల్ని మీరు పేరు పేరు చొప్పున దీవించండి. పరలోక శక్తి, పరలోక మహిమని బిడ్డలకు ఉంచండి. ఈ దినమంతా సహాయం చేయండి. కీడు శోధన పని తప్పించండి. ఇదేని నిమిత్తమైతే వారు కృంగిపోతున్నారో అయ్యా, నీ వైపు తిరిగి ఇప్పుడే మొరపెట్టి నీకు ఆ సమస్యను అప్పగించి విడుదల పొందుకునే బిడ్డలుగా వారిని ఆశీర్వదించి లేవనెత్తమని సమస్తం నీకు అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.